ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఒక 2 రోజుల క్రితం అనుకుంటా తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్, ఇప్పుడు ఆయనకి ఏమీ పార్టీ పదవి లేకపోయినొచ్చు, గతంలో అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎస్ఎస్ మాల్కు సంబంధించి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, ఎస్ఎస్ మాల్ అంటే ప్రజలారా వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్చెంట్ ఎదురుగా ఉండేది కొరపాడు రోడ్డు. మేము రాజన్న భోజనం పెట్టినాం కదా, దాని పక్కన ఉండేది ఎస్ఎస్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్. అది అందుకు సంబంధించి మున్సిపాలిటీకి కట్టాల్సిన డబ్బులు వాళ్ళు కట్టలేదని, ఆ కట్టకపోవడానికి కారణం నేను అవినీతికి పాల్పడినానని, 2,50,00,000 రూపాయలు నేను లంచం తీసుకున్నానని చెప్పి ప్రవీణ్ నా పైన ఆరోపణలు చేసినాడు. అన్నిటికీ సమాధానం చెప్తా ప్రవీణ్, నీకోసం కాకపోయినా ప్రజల కోసమైనా చెప్తా. నా వ్యక్తిత్వాన్ని, నా నిజాయితీని మరొక్కసారి ప్రజలకు చెప్పుకునే దానికోసమైనా చెప్పాలి కాబట్టి చెప్తా. మొట్టమొదట ఎస్ఎస్ మాల్కు సంబంధించి ప్రజలకు అర్థం కావాలా. ఎస్ఎస్ మాల్ ఎవరిది అంటే, పక్కాగా చెప్పాలంటే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, వారికి సంబంధించినటువంటి అనునీయులు, అంటే వారి మిత్రులు, సహచరులు, రాజకీయంగా వారికి ఉపయోగపడే వాళ్ళు, వ్యాపారంలో భాగస్తులు, వీళ్ళందరూ కలిసి ఎస్ఎస్ మాల్ను 2014-19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టినారు. దానికి భూమి పూజ చేసినది కూడా వరదరాజిరెడ్డే. ఆ భూమి పూజకు ఎమ్మెల్యే హోదాలో కూడా నన్ను ఆహ్వానించలే. అది వారి సొంత విషయం, వ్యాపారం కాబట్టి. ఏ గృహమైనా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా, వాణిజ్య సముదాయమైనా మనం నిర్మించేటప్పుడు మున్సిపాలిటీకి పోయి టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా మనం నిర్మించబోయేదానికి ప్లాన్ అప్రూవల్ అడుగుతాం. ఇదిగో నేను ఇట్లా కట్టుకోబోతానా, నాకు మీరు అంగీకారం తెలపండి అని చెప్పి మున్సిపాలిటీ వారు మనకు ఇది ఇట్లా కట్టుకోవాలా, బయట ఇట్లుండాలా, లేకుంటే షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి కింద ఇది ఇట్లుండాలా, లేకుంటే పార్కింగ్ ఇట్లుండాలా, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చెప్తారు. దాని ప్రకారం మనం నిర్మించుకోవాలి ప్రజలారా. ఈ ఎస్ఎస్ మాల్కి కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అట్టనే ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చినారు. అయితే ఎస్ఎస్ మాల్ వారు కానీ, ఈ ఊర్లో ఉండేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ 199 మంది మున్సిపాలిటీ యొక్క నిబంధనలకు లోబడి వీరిచ్చినటువంటి ప్లాన్ ప్రకారం కాకుండా కాస్త డీవియేషన్, అంటే పక్కకు జరిగి, అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలతో నిర్మాణం చేపడుతున్నారు. అర్థం చేసుకోండి, ఇల్లు కట్టుకుంటున్నాం, వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఎక్కడో చోట మనం మార్పు చేసి మనకు అనుకూలంగా కట్టుకుంటాం. దీన్ని ఏమంటారు? పురపాలక సంఘ భాషలో డీవియేషన్ అంటారు. తెలుగులో అయితే అనధికారపూర్వకమైన అక్రమ నిర్మాణ కట్టడాలు అంటారు. తెలుగు భాషలో అనధికారపూర్వకమైన అక్రమ నిర్మాణ కట్టడాలు అంటారు. అట్లా కట్టుకుంటే ఎట్లా? దీనికి ఒక చట్టం ఉంది కదా, అట్లా కట్టుకోకూడదు కదా. అట్లనే ఎస్ఎస్ మాల్ వారు కూడా వారి స్వతంత్రంగా డీవియేషన్ చేసినారు. అంటే కట్టాల్సిన పద్ధతి కాకుండా స్వతంత్రంగా వాళ్ళకు కావాల్సిన పద్ధతి కట్టినారు. దానికి మున్సిపల్ చట్టం ఏం చెప్తుంది అంటే కనుక, అట్లా నిర్మించిన వాటికి తెలుగుదేశం పార్టీనే ఒక జీవో తీసుకొచ్చింది 2018లో. ఏమని? ఇట్లా ఎవరైనా అక్రమ అనధికారకంగా నిర్మాణాలు చేపడితే వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునే దానికోసం, అంటే రెగ్యులరైజ్ అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించి ఏమైతే కట్టుకున్నారో తిరిగి మళ్ళీ మీరు చట్టం పరిధిలోకి వచ్చి సొక్కం అనిపించుకోవాలా అనుకుంటే గన బీపీఎస్ అనే ఒక స్కీమ్ తెచ్చినామన్నారు. బీపీఎస్ అంటే గన బిల్డింగ్ క్లీనరైజేషన్ స్కీమ్. అంటే ఎవరైతే అక్రమంగా అనధికారంగా కట్టుకున్నారో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏ ఫ్లోర్ ఏ పద్ధతిలో నువ్వు ఎంత కట్టినావు అనధికారికంగా అని చెప్పి దానికి నువ్వు చెల్లించాల్సిన డబ్బును వేస్తాడు. ఆ డబ్బును నువ్వు బీపీఎస్ సిస్టంలో కట్టాలా. కడితే ఓకే రెగ్యులరైజ్ అయిపోతావు. ఎస్ఎస్ మాల్ వారు కూడా టౌన్ ప్లానింగ్ యొక్క అప్రూవల్కు విరుద్ధంగా వారు స్వతంత్రంగా కట్టుకున్నారు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫ్లోర్ను చెక్ చేసినారు. చెక్ చేసి ఇది ఏ ఫ్లోర్లో
ఎంత డీవియేషన్ చేసినారని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినది. ఏ ఫ్లోర్లో ఎంత డీవియేషన్, ఫ్లోర్కు ఆ ఫ్లోర్కు డీవియేషన్ చేసిన ప్రకారము ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి మున్సిపాలిటీ చెప్తుంది. ఎంత డబ్బులు కట్టాలా అని చెప్పినారు ఆనాటికంటే జనవరి 25 సంవత్సరం 21 తేదీ నాటికి 2025 జనవరి నెల 21 తేదీ నాటికి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఇది బీపీఎస్ స్కీమ్ కింద ఇది వాళ్ళు ఇచ్చినది ఎంత 5,84,49,267 ఎప్పటికి 21 సంవత్సరానికి. 18 సంవత్సరంలో ఇచ్చినప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికి 3,12,00,000 3,12,00,000 ఇది మున్సిపాలిటీ వారు ఎస్ఎస్ మాల్కి ఇచ్చినది. ఇది 3,12,00,000 కట్టాలా అని ఇచ్చినారు. ఎందుకు? నువ్వు టౌన్ ప్లానింగ్ యొక్క ప్లానింగ్కి విరుద్ధంగా కట్టినావు కాబట్టి రైట్. ఈ 3,12,00,000 రూపాయలు వాళ్ళు కడితే గన బిల్డింగ్ రెగ్యులర్ అయిపోతుంది. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సినది ఇంకో సత్యం ఉంది. ఏ ఎస్ఎస్ మాల్ అయినా, ఏ వాణిజ్య సముదాయమైనా, ఏదైనా సరే నువ్వు కట్టేటప్పుడు ఆ స్థలములో నిర్మించబడినటువంటి ఎన్ని అంతస్తుల భవనమైనా మొత్తం ఆ ప్రాపర్టీ అంతా 10% ఆస్తి మున్సిపాలిటీ పేరుతో మార్టిగేజ్ కాబడుతుంది. ఇది ఇంపార్టెంట్ ప్రజలారా. ఎస్ఎస్ మాల్ యొక్క ఆస్తి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లకు సంబంధించి స్థలం దేకీలు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు 10% ఆ ఆస్తి పురపాలక సంఘం ప్రొద్దుటూరు వారి యొక్క ఆధీనంలో మార్టిగేజ్ చేయబడి ఉంటుంది. కారణం, నువ్వు ఏ రోజైతే వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు కానీ, వాళ్ళకు చెల్లించాల్సిన అనధికార అక్రమ నిర్మాణానికి బీపీఎస్ పద్ధతిలో చెల్లించాల్సిన డబ్బు కానీ ఇవన్నీ నువ్వు చెల్లిస్తావో, చెల్లించినప్పుడు నీకు ఓసీ ఇస్తారు. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే కనుక నీ యొక్క ఆస్తిని, నీ యొక్క గృహాన్ని, వాణిజ్య సముదాయాన్ని నీ ఆధీనంలోకి తీసుకునే అర్హత నీకు కల్పిస్తాను అంటారు. ఆ ఓసీ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ పేరుతో ఉండబడిన ఆ 10% మార్టిగేజ్ రిలీజ్ కాబడుతుంది. ఇది ప్రజలారా. మరి ఎస్ఎస్ మాల్ ఆస్తి కూడా 10% మున్సిపాలిటీ పేరుతో ఉంది. వాళ్ళు 3,12,00,000 కట్టాలా? కట్టలే. వారికి నోటీస్ ఇచ్చినారు. మల్లికార్జున యాదవ్ అనే మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినారు. అయ్యా నువ్వు ఇంత డబ్బు కట్టాలా, నువ్వు కట్టకపోతే నీకు వడ్డీ భర్తుంటుంది అని చెప్పినారు. ఆ 3,12,00,000 ఇప్పటికి అది 21 సంవత్సరానికి 5 కోట్ల చిల్లర అయింది. ఇప్పటికి అది 9 కోట్లు 8 కోట్లు అయి ఉంటుంది. పిఎన్ఆర్ కట్టాల్సినది పన్ను అన్నా, బీపీఎస్ కాదు. పన్ను కట్టాల. మున్సిపాలిటీకి కట్టాల్సిన పన్ను రూపంలో కట్టాల్సినది రాబడతారు. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ రూములలో బాడెక్కుండి బాడె కట్టకపోతే వడ్డీ వ్యాపారస్తు రాబట్టేట్టు రాబడతాడు. వాళ్ళకి కట్టాల్సిన పన్ను అయితే గన రాబడతాడు. కానీ బీపీఎస్ డబ్బుకైతే అట్లా రాబట్టేదానికి పోలేడు. ఎందుకు పోలేడు అంటే గన వాడు ఇవ్వకపోతే మూత వేయాలంటాడు. మూత వేస్తే గన ఆ ఎస్ఎస్ మాల్లో ఉండబడిన అన్ని ఫ్లోర్లో రూములు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళంతా పన్ను కడతారు కదా, పన్ను రాదు. ఎప్పుడైతే బీపీఎస్ డబ్బు అక్రమ అనధికార నిర్మాణాన్ని చేపట్టి మీరు కట్టాల్సిన డబ్బు మీరు కట్టకుండా ఉంటే ఆ డబ్బుకు వడ్డీ ఏ విధంగా పడుతుందో అదే విధంగా బీపీఎస్ డబ్బులు చెల్లించకపోతే ఆ మాల్లో ఉండబడినటువంటి ఏ షాపింగ్ రూమ్కైనా కానీ రూపాయి కట్టాల్సింటే పన్ను ₹2 కట్టాల, డబల్. దానికి బీగం వేసే మున్సిపాలిటీకి నష్టమా లాభమా? నష్టం. పన్ను ఆగిపోతుంది. పన్ను ఆగిపోతే మున్సిపల్ ఖజానాకు బొక్క పడుతుంది. మున్సిపల్ ఖజానాకు నష్టం జరిగితే మున్సిపల్ కమిషనర్ను ఇంటికి పంపిస్తారు. అందువలన ఏ మున్సిపల్ కమిషనర్ అయినా కానీ మీ ఆస్తి మా పేరుతో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నోటీస్ ఇస్తాడు. నువ్వు బాకీ ఉండే బీపీఎస్ డబ్బులు 3,12,00,000 వడ్డీ పడుతుంటుంది. నీ లోపల ఉండే రూములకు ₹1-2 పన్ను రాబడుతుంటారు. నువ్వు తప్పించుకొని మా దగ్గర నుంచి పోగలిగినది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఇది వ్యవహారం.